గత చలికాలంలోనే మొదలైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హీట్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. మే నెలలో అది మరింత పీక్స్కు చేరుకోనుంది. ఈ ఎన్నికల్లో గెలుపెవరిది అంటే ఓవైపు టీడీపీ కూటమి, మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీ ఎవరికి వారే పైకి ధీమాగా కనిపిస్తున్నారు. కానీ పక్కాగా గెలుపు తమదేనని ఏ ఒక్కరూ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పలేని పరిస్థితే. అందుకే ఎన్నికల ప్రచారం కోసం నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సర్వేలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా ప్రతిరోజు ఓ సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడిస్తోంది. ఆ మధ్య జన్మత్ పోల్ మళ్లీ జగనే అధికారంలోకి వస్తాడని చెప్పింది. అయితే తాజాగా వచ్చిన మరో పోల్ మాత్రం అందుకు విరుద్ధమైన అంచనాలను వెల్లడించింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పోల్ తాజాగా లోక్సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఒపీనియన్ పోల్ నిర్వహించింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 200 సీట్లు సాధిస్తుందని ఆ సర్వే అంచనా వేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే తెలిపింది. తెలుగు రాష్ట్రాల విషయంలో ఈ సర్వే ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ 9 సీట్లు, బీజేపీ 5 సీట్లు గెలుస్తాయని, నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2 సీట్లతో సరిపెట్టుకుంటే ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే వెల్లడించింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అదే ఊపు కొనసాగించే అవకాశం ఉండగా, మోడీ మానియాతో బీజేపీ తెలంగాణలో 2వ స్థానానికి చేరుకోనుందన్నమాట. ఇక ఆంధ్ర విషయానికి వస్తే టీడీపీ 12 సీట్లు, వైఎస్ఆర్సీపీ 10 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వే తేల్చింది. బీజేపీకి 3 సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీ అంటే టీడీపీ ప్లస్ జనసేన, లేదంటే కేవలం టీడీపీనా అనే విషయాలను ఆ సర్వే సంస్థ వెల్లడించలేదు. ఈ లెక్కన చూస్తే ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండనుందని అందరూ అనుకుంటున్నట్టు ఏకపక్షం కాదని అర్థం చేసుకోవచ్చు. లోక్సభ ఎన్నికల కోసం చేసిన ఈ సర్వేను అసెంబ్లీ ఎన్నికలకు అన్వయించి చూస్తే టీడీపీ కూటమికే కొద్దిగా ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.